మంగళవారం చేసేటువంటి ఆంజనేయ స్వామి వారి ఆరాధన మనకుండేటువంటి కష్టాలన్నింటినీ కూడా పోగొడుతుంది. సాక్షాత్తు సీతా అమ్మవారిని అశోకవనంలో మొట్టమొదటగా దర్శనం చేసి రామచంద్రమూర్తి వచ్చి నీ శోకం పోగొట్టి నీకున్నటువంటి ఆర్తినంతా తీరుస్తాడమ్మా అంటూ అమ్మవారికి ధైర్యం చెప్పినటువంటి వారం మంగళవారం. అందుకనే ఆ సమయంలో సీతామహాలక్ష్మి సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారికి వరం ఇచ్చింది. నాయన, ఏ ప్రకారంగా అయితే మంగళవారం నాడు నాకు శోకం లేకుండా చేశావో, తొలుతగా నువ్వు నన్ను మంగళవారం నాడే దర్శనం చేసావో, ఆ కారణం చేత మంగళవారం నాడు నిన్ను దర్శించేటువంటి వారికి, మంగళవారం నాడు నిన్ను పూజించేటువంటి వారికి కష్టములు దరిచేరవు అని చెప్పని ఆ తల్లి వరం ఇచ్చింది. అందుకనే మంగళవారం నాడు ఎవరైతే ఆంజనేయ స్వామి వారికి 108 ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారో, దీని ఒక వ్రతంగా పెట్టుకుంటారో, వారందరికీ కూడా జాతకరీత్యా ఉండేటువంటి కుజరాహు సంబంధమైనటువంటి దోషాలు దరిచేరవు. అంతేగాక చక్కటి ఐశ్వర్యం కూడా కలుగుతుంది. ప్రధానంగా ఎటువంటి సంకటాలు ఉన్నా కూడా తీసివేసుకోవడానికి అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత లోపిస్తోంది, లేకపోతే ధనం మనం తెచ్చుకున్నట్టుగా ఖర్చు అయిపోతుంది అనుకుంటున్నప్పుడు ఇదే మంగళవారాలు స్వామివారికి సింధూరాన్ని కనుక పూజించినట్లయితే ఇటువంటి దోషాల నుంచి మనం బయటపడడం. అంతేకాక ఎవరికైతే ప్రతికూలంగా ఉన్నటువంటి వాతావరణంలో కూడా ఆనుకూల్యతను పొందక తప్పనటువంటి స్థితి ఉందంటే, ఈ ఉద్యోగం చేయాలి, చేయకపోతే ఇల్లు గడవదు, చేద్దామంటే అక్కడ విపరీతమైన కష్టాలు, ఇబ్బందులు, ఎప్పుడు మానేద్దామా అని చెప్పని మనకు ఉంటుంది. మానేయడానికి మాత్రం మనకు అవకాశాలు లేవు. ఇట్లా ఉంటున్నాయి అనుకునే సందర్భాలలో కూడా మంగళవారాలు కనుక ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయిస్తూ వచ్చినట్లయితే, 108 తమలపాకులతో ఆకుపూజ చేయిస్తూ వచ్చినట్లయితే మనకు ఉండేటువంటి సమస్యల్లోంచి మనం అందరం కూడా బయటపడగలుగుతూ ఉండటంలో ఎంత మాత్రం సందేహం లేదు. అంత భవ్యంగా మంగళవారం నాడు చేసేటువంటి ఉపాసన, హనుమద్ ఉపాసన మనందరికీ కూడా శ్రీరామరక్షగా నిలబడుతుంది. అటువంటి మంగళవార ఈ శుభవేళ మనందరికీ కూడా రామభక్తిని కలగజేసేటువంటిది, ఆంజనేయ కటాక్షాన్ని అందించేటువంటిదైన హనుమాన్ భుజంగ ప్రయాత స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. प्रसन्नाङ्गरागं प्रभाकाञ्चनाङ्गं जगद्भीतिशौर्यं तुषाराद्रिधैर्यं तृणीभूतहेतिं रणोद्यद्विभूतिं भजे वायुपुत्रं पवित्राप्तमित्रं भजे वायुपुत्रं भजे वायुपुत्रं भजे वायुपुत्रं भजे वायुपुत्रम् भजे पावनं भावनानित्यवासम्. శ్రీమత్పయోనికేతన చక్రవాణి భోగీంద్ర భోగ మణిరంజిత మంజుపాద అంటూ సాగే నృసింహ కరావళంబ స్తోత్రం చాలా విశేషమైనటువంటిది. కలియుగంలో మానవులు ఎదుర్కొనేటువంటి ప్రతి సమస్యకి పరిష్కారంగా ఉపకరించేటువంటి స్తోత్రం. శంకర భగవత్పాదాచార్యుల వారి జీవితంలో వారికి ఎప్పుడు కష్టం వచ్చినా కానీ ఆశ్రయించినటువంటిది నృసింహస్వామి వారిని. వెంటనే ఆ నృసింహస్వామి వారు కూడా ప్రతిస్పందించే వారికి ఉండేటువంటి కష్టాన్ని తీసివేస్తూ ఉండేవారు. నృసింహోపాసనలో ఉండేటువంటి గొప్పతనం ఏమిటంటే, నీ దేవుడు ఎక్కడున్నాడని చెప్పని హిరణ్యకశిపుడు అడిగినప్పుడు నా దేవుడు అన్నింటా ఉన్నాడన్న ప్రహ్లాదుడి యొక్క సమాధానం నిజం చేయడం కోసం అని చెప్పని అన్ని వైపులా కాపు కాచుకుని ఉన్నట్టు నారాయణమూర్తి ఎక్కడి నుంచి రమ్మంటే అక్కడి నుంచి రావడానికి అని చెప్పని, అంటే నృసింహస్వామి సర్వవ్యాపక చైతన్య పరబ్రహ్మము, అన్ని వైపుల నుంచి కూడా ఆవరించుకొని మనల్ని సదా సంరక్షించేటువంటి దైవం, తీవ్రంగా వెనువెంటనే మనల్ని అనుగ్రహించేటువంటి దైవం. అలా వెంటనే రక్షణ కావాలి అనుకున్నటువంటి వారందరూ కూడా ఆరాధించవలసినటువంటి దైవాన్ని ఎప్పుడు కూడా నృసింహస్వామి వారే. ఆ నృసింహుడి యొక్క అనుగ్రహాన్ని మనం ఎలా పొందాలో మనకి తెలియదు కనుక మన పేరు మీద ఆ నృసింహస్వామిని స్తోత్రం చేయడానికి గాను శంకర భగవత్పాదాచార్యుల వారు పూనుకొని చేసినటువంటి స్తోత్రమే నృసింహ కరావళంబ స్తోత్రం. ఇందులో నృసింహుడి యొక్క కారుణ్యాన్ని అనంతంగా వర్ణిస్తారు. అందుకని ఈ స్తోత్రానికి మన మరో పేరు నృసింహ కరుణారస స్తోత్రం.
ఎప్పుడైనా సరే మీకు ఏదైనా సరే ఇబ్బంది వచ్చింది అనుకున్నప్పుడు ఆ ఇబ్బందిలోంచి బయటపడడానికి ఒక లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క చిత్రపటాన్ని పెట్టుకొని దాన్ని ఎదుర్కొండా రోజు నువ్వు నూనెతోటి దీపారాధన చేసి ఒక్క తులసీదళం అన్నా సరే కనీసం స్వామివారి యొక్క పాదాల దగ్గర ఉంచి ఈ నృసింహకరావళంబ స్తోత్రాన్ని కనుక రోజు పారాయణ చేస్తూ వచ్చినట్లయితే 41 రోజుల పాటు మీకు ఉండేటువంటి కష్టంలోంచి మీరు బయటపడగలుగుతారు. దేశ విదేశాల్లో మీరు ఎక్కడున్నప్పటికీ కూడా చక్కగా ఈ ప్రకారంగా చేసుకోవచ్చు. అంతేగాక ఏమైనా ఆపరేషన్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు ఈ స్తోత్రాన్ని కనుక నిత్యం పారాయణ చేస్తూ వచ్చినట్లయితే గాయాలు త్వరగా మానుతాయి. కుజ రాహు సంబంధమైనటువంటి దోషాలు ఎప్పుడున్నా కూడా ఈ నృసింహ కరావళంబ స్తోత్రాన్ని కనుక పారాయణ చేస్తూ వచ్చినట్లయితే ఆ కుజరాహు సంబంధమైనటువంటి దోషాల్లోంచి మనం బయటపడగలుగుతాం. మన పేరు ప్రఖ్యాతులకి గౌరవానికి ఏమైనా ఇబ్బందులు రాబోతున్నాయి, ఆటంకాలు కలగబోతున్నాయి, కళంకం ఏర్పడుతోంది అనుకున్నప్పుడు కూడా ఈ స్తోత్ర పారాయణ వలన ఇటువంటి వాటిలోంచి మనం బయటపడవచ్చు. ఎవరైతే ఐఏఎస్ వంటి ఉన్నతమైన పరీక్షలు రాస్తున్నారో, ఐపీఎస్ వంటి రక్షక భట సంబంధమైనటువంటి ఉద్యోగాల్లో చేరడానికి గాను ప్రయత్నాలు సాగిస్తున్నారో వారందరూ కూడా నిత్యం 1కి 10 సార్లుగా వారికి ఉన్నటువంటి అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి ఈ స్తోత్రాన్ని కనుక పారాయణ చేస్తూ వచ్చినట్లయితే వాటిలో ఉత్తీర్ణతను చెందగలుగుతారు. ఇన్ని రకాలుగా మనకు ఉపకరించేటువంటి స్తోత్రం నృసింహ కరావళంబ స్తోత్రం. అంత భవ్యమైనటువంటి ఆ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం, నృసింహ కటాక్షానికి పాత్రలమవుదాం. भोगीन्द्र भोगमणिराजित पुण्यमूर्ते योगीश शाश्वत शरण्य भवाब्धिपोत लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् ब्रह्मेन्द्र रुद्र मरुदर्क किरीटकोटि संघट्टिताङ्घ्रि कमलामल कान्तिकान्त लक्ष्मीरसत्कुच सरोरुह राजहंस लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् संसार सागर विशाल कराल कामनक्रग्रह ग्रसल निग्रह विग्रहस्य मग्नस्य नागलसदूर्मिनि पीडितस्य लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् संसार घोर गहने चरतो मुरारे मारोग्र भीकर मृग प्रवरादितस्य आर्तस्य मत्सर निदाघनि पीडितस्य लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् संसारकूपमतिघोरमगाधमूलम् सम्प्राप्य दुःखशतसर्पसमाकुलस्य दीसस्य देव कृपया शरणागतस्य लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् మన నిత్య దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి సమస్యలకి పరిష్కార మార్గాలను ఏ ప్రకారంగా తెలుసుకోవచ్చో మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో నేటి రోజున మాకు ఉద్యోగం రావట్లేదు అనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఉపకరించేటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. అంటే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఉద్యోగం రావట్లేదు అనుకునేటువంటి వారికి ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి పరిహారం ఉపయోగపడుతుంది. నాకు ఇంత జీతం అయితేనే ఉద్యోగం చేస్తాను, నాకు ఇటువంటి ఉద్యోగం అయితేనే ఉద్యోగం చేస్తాను అనుకునేటువంటి వారికి మాత్రం కాదు. మేము అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నాం, ఏ ఉద్యోగం అయినా పర్వాలేదు అనుకునే ప్రయత్నం చేస్తున్నాం, అయినా మాకు ఉద్యోగం రావట్లేదు అనుకునేటువంటి వారికి ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి పరిహారం చాలా భవ్యంగా చాలా చక్కగా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఆ పరిహారం ఏమిటి అంటే 8 శనివారాల పాటు ప్రతి శనివారము కూడా
ఉదయం 6 గంటల దగ్గర నుంచి 7 గంటల లోపు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి పటిక బెల్లం పొడి కలిపినటువంటి నీరు పోసి రావాలి. ఇంతే మనం చేయవలసింది. గడ్డలాగా ఉండేటువంటి పటిక బెల్లం ఏదైతే ఉంటుందో అది తీసుకొని చక్కగా పొడి చేసి దంచి ఆ పొడిని అంతా తీసుకెళ్ళి నీళ్ళల్లో కలిపి ఆ నీటిని శనివారం నాడు ఉదయం 6 గంటల దగ్గర నుంచి 7 గంటల లోపు రావి చెట్టు మొదట్లో పోసి నమస్కారం చేసుకోవాలి.